ఓవర్ థింకింగ్ మనం మనకే సృష్టించుకునే జైలు లాంటిది. ఒక వ్యక్తి సముద్ర తీరంలో నడుస్తూ ఉండగా దూరంలో ఒక నల్లటి ఆకారం కనిపించింది. అది ఏమిటో తెలియక ఏదైనా ప్రమాదకరమైన జంతువా, ఎవరైనా దొంగనా, నాకు ఏదైనా ప్రమాదమా అని భయపడుతూ ఎన్నో ఊహలు చేసుకున్నాడు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక చిన్న చెట్టు కొమ్మ మాత్రమే. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. నిజమైన సమస్య కంటే మన ఊహల్లో సృష్టించుకున్న సమస్యలే మనల్ని ఎక్కువగా బాధిస్తాయి. ఓవర్ థింకింగ్ మనకు చెప్పే అబద్ధాలు. నువ్వు తప్పకుండా విఫలమవుతావు, అందరూ నిన్ను విమర్శిస్తున్నారు, ఒక తప్పు చేస్తే అంతా అయిపోయింది, ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ నిజానికి ఈ ఆలోచనలో చాలా వరకు ఎప్పుడూ జరగవు. ఎందుకు ఓవర్ థింకింగ్ ప్రమాదకరం? ఓవర్ థింకింగ్ మన సమయాన్ని మాత్రమే కాదు, మన శక్తిని కూడా దొంగిలిస్తుంది. ఆలోచించాల్సిన చోట చర్య తీసుకోవాలి, కానీ ఓవర్ థింకర్లు చర్య తీసుకోవాల్సిన సమయంలో కూడా ఆలోచిస్తూనే ఉంటారు. పరిపూర్ణమైన నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. ఒక చిన్న ఉదాహరణ. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతను చదవడం కంటే ప్రశ్నలు కష్టంగా వస్తే నేను ఫెయిల్ అవుతానేమో, అందరూ నన్ను ఏమనుకుంటారో అని ఆలోచిస్తూనే ఉంటాడు. ఫలితం చదవడానికి ఉన్న సమయం కూడా వృధా అవుతుంది. సమస్య పరీక్ష కాదు, సమస్య అతని ఓవర్ థింకింగ్. గుర్తుంచుకోండి, గతాన్ని మార్చలేం, భవిష్యత్తును పూర్తిగా నియంత్రించలేం, కానీ ఈ క్షణంలో చేసే పనిని మాత్రం నియంత్రించగలం. ఒక అందమైన మాట. ఓవర్ థింకింగ్ అనేది ఊయల లాంటిది. అది చాలా కదులుతుంది, కానీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళదు. ముగింపెలా పలకాలో చూద్దాం. మీ జీవితాన్ని మార్చేది మీ ఆలోచనలు కాదు, మీ చర్యలు. అందుకే ప్రతిసారి మనసు ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడితే ఇలా అడగండి: ఈ ఆలోచన నాకు ఉపయోగపడుతుందా, లేక నా సమయాన్ని వృధా చేస్తుందా? జవాబు రెండోది అయితే ఆలోచనలు వదిలి చర్యను ఎంచుకోండి. తక్కువగా ఆలోచించండి కాదు, అవసరమైనంత మాత్రమే ఆలోచించి ధైర్యంగా ముందుకు సాగండి. మనిషికి ఆలోచించే శక్తి ఒక వరం, కానీ అదే ఆలోచనలు హద్దులు దాటితే అది వరం కాదు, భారంగా మారుతుంది. దానినే ఓవర్ థింకింగ్ అంటారు. ఒకసారి ఆలోచించండి, మన జీవితంలో జరిగిన చాలా విషయాలు మనం ఊహించిన విధంగా జరిగాయా? చాలాసార్లు కానే కాదు. అయినా మనం జరిగిన విషయాల గురించి గంటల తరబడి, రోజుల తరబడి ఆలోచిస్తూనే ఉంటాం. ఓవర్ థింకింగ్ అంటే సమస్యకు పరిష్కారం వెతకడం కాదు, సమస్య చుట్టూ తిరుగుతూ మనల్ని మనమే అలసిపోయేలా చేసుకోవడం. ఓవర్ థింకింగ్ అసలు ఎలా మొదలవుతుంది? ఇతరులతో మనల్ని పోల్చుకోవడం, గతంలో జరిగిన తప్పులను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడడం, ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని అనవసరంగా ఆలోచించడం. దీని ప్రభావం ఏమిటి? ఓవర్ థింకింగ్ మన ఆనందాన్ని నెమ్మదిగా దొంగిలిస్తుంది. చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా కనిపిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. మనలో ఉన్న ప్రతిభ బయటకు రాదు. గుర్తుంచుకోవాల్సిన విషయం: మన ఆలోచనలన్నీ నిజాలు కావు, అవి కేవలం ఆలోచనలు మాత్రమే. ఆకాశంలో మేఘాలు వచ్చినట్లు మనసులో ఆలోచనలు వస్తాయి. ప్రతి మేఘాన్ని పట్టుకుని ఉంచలేము కదా, అలాగే ప్రతి ఆలోచనను కూడా పట్టుకుని ఉంచాల్సిన అవసరం లేదు. ఓవర్ థింకింగ్ని తగ్గించడానికి ఏం చేయాలో చూద్దాం. ఒక పని మీద పూర్తిగా దృష్టి పెట్టండి. ప్రతిరోజు కొంతసేపు నడవండి లేదా వ్యాయామం చేయండి. మీకు కృతజ్ఞత కలిగించే 3 విషయాలను ప్రతిరోజు పేపర్పై రాసుకోండి. మీ నియంత్రణలో ఉన్న విషయాల మీదే దృష్టి పెట్టండి. దీనికి ముగింపు ఎలా పలకాలో చూద్దాం. జీవితం అనేది ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం కనుగొనడం కాదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండడం కూడా ఒక సమాధానమే. ఎక్కువగా ఆలోచించడం వల్ల జీవితం మారదు. సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడం వల్ల మాత్రమే జీవితం మారుతుంది. ఇది తెలుసుకొని మనందరం ఓవర్ థింకింగ్ను అధిగమిద్దాం. ధన్యవాదములు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. జీవితాన్ని ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.